చేతబడి అనే పేరు ఎప్పుడైనా విన్నారా? ఒకవేళ వినుంటే ఇప్పటికీ అంటే 2026లో కూడా ఈ చేతబడులు జరుగుతున్నాయంటే నమ్ముతారా? నేను నమ్మలేదు. నా దగ్గరికి ఈ రియల్ స్టోరీ వచ్చేంత వరకు. ఈ రియల్ హారర్ స్టోరీ జరిగింది కడపలో ఇదే ఇయర్ జనవరిలో. రాహుల్ డిగ్రీ సెకండ్ ఇయర్ చదివే ఒక కుర్రాడు. అమ్మ నాన్నతో చాలా చాలా హ్యాపీగా ఉండేది వాళ్ళ ఫ్యామిలీ. సడన్ గా ఒక రోజు రాహుల్ వాళ్ళ అమ్మకి చెస్ట్ పెయిన్ వచ్చింది. రాహుల్ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని తీసుకొని హాస్పిటల్ వెళ్ళి చెకప్లన్నీ చేపించినా సరే ఆ ఎక్స్రేస్ లో ఆ స్కానింగ్ లో వాళ్ళకి ఏమీ కనిపించలేదు. ఆ సంఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత అందరూ ప్రశాంతంగా నైట్ టైం ఇంట్లో నిద్రపోతున్న టైంలో వాళ్ళ అమ్మ సడన్ గా మంచంలోంచి పైకి లేచి నా 2 కళ్ళు మంటలు పుడుతున్నాయి, చాలా చాలా మంటలు పుడుతున్నాయి అని గట్టిగా ఏడవడం మొదలు పెట్టింది. వాళ్ళ అమ్మని అలా చూస్తున్న రాహుల్ కి, వాళ్ళ భార్యని అలా చూస్తున్న రాహుల్ వాళ్ళ నాన్నకి ఏం చేయాలో అర్థం కాలేదు. యాజ్ యూజువల్ గా తర్వాత రోజు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళారు, చెకప్లు చేయించారు, నార్మల్ అని వచ్చింది, ఇంటికి తీసుకొచ్చేసారు. సరిగ్గా ఇన్సిడెంట్ జరిగిన ఒక వారానికి ఆమె నిద్రపోతున్న సమయంలో కలలో ఒక నల్లటి ఆకారం నిన్ను మేము తీసుకెళ్ళిపోతాం, మాతో పాటు వస్తావా అని అడుగుతూ కనిపించింది. అప్పుడే లేచి తన భర్తకు కూడా ఆమె ఇలా చెప్పింది, నన్ను తీసుకెళ్ళిపోతాం అంటున్నారు, నాకు చాలా భయంగా ఉంది, నేను చనిపోతారా అంటూ ఎక్కిళ్ళు పెట్టి మరీ ఏడ్చింది. తర్వాత రోజు ఉదయం వాళ్ళ ఫ్రెండ్స్ సహాయంతో ఒక తాంత్రికుడిని ఇంటికి తీసుకొచ్చాడు రాహుల్ వాళ్ళ నాన్న. ఆయన బలమైన అంజన వేసి ఆ ఇంటి మీద, ఆ ఇంట్లోని ఆడపడుచు అంటే రాహుల్ వాళ్ళ అమ్మ మీద చేతబడి జరిగిందని చెప్పాడు. చేతిలో కర్పూరం వెలిగించుకొని ఆ కర్పూరం వెలిగే దిశగా వెళ్ళి ఒక దగ్గర ఆగి ఇక్కడ గుంత దవ్వండి అని చెప్పాడు. అక్కడ గుంత దవ్విన తర్వాత అదొక పిండి బొమ్మ. దానికి 2 కళ్ళు ఉన్నాయి. 2 కళ్ళకి 2 సూదులు కూర్చుంటాయి. తన చేతకి ఇంకొక సూది కూర్చుంది. తనకి జుట్టు ఉంది, చీర కూడా కట్టుంది. ఆ తాంత్రికుడు చేయాల్సిన పూజలన్నీ చేసి ఆ చేతబడిని అక్కడికక్కడే విరిచేశాడు. ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.